రే రాజు, రే రాజు, నేను నీతో మాట్లాడను అనగాను. హే, ఏమైందిరా? నేను నీతో మాట్లాడను చెప్పాను అనగాను. హే అతనికి. అలా కాదు రాజుగా, ఏమైందో చెప్పరా? చెప్తేనే కదా నేను ఏదో ఒకటి సాల్వ్ చేయగలను. ఏమైందో చెప్పాలని అడుగుతున్నా. నేను ఎన్నింటికి రావాలని నేను ఎన్నింటికి వచ్చా. ఓ గా ఇంకా 12 నిద్ర వేస్తే ఎట్లా ఏడుస్తుంది. రాత్రి ఏ ఒకరుస్తున్నా నిద్ర లేకుండా. అంటే అది పక్కనే కదా, అనుకోవడం కాస్త లేట్ అయింది. చెప్పు తీసుకుని కొడుతున్నదా ఒక్కనే అన్నా అంటే. హెన్నైంది నీకు సిగ్గుండాలి. ఎంత హెన్న ఊరంతా మాత్రం 12 దాకా నిద్ర అవుతావా? నువ్వు ఇట్లా సీక్రెట్లని బయటికి చెప్పేయకూడదు. రాత్రి కొద్దిగా లేటుగా పండుకున్నాను, అందుకే లేటుగా లేచాను. సరే ఇప్పుడు వచ్చా కదా, చెప్పు. నేను అనలేను. అలిగావా? సారీరా. సారీరా, ఏం చేయమంటావు చెప్పుకొని. పాడాడు. పాట పాడాలా? ఏం పాట పాడాలరా? అనిగా చిట్టి చిలుక పాడాడు. ఓకే, నీకోసం పాడతాం. అలిగావా చిట్టి చిలక దిగిరావా నేల వంక. సార్ నాకు అంతవరకే వచ్చురా, అర్థం చేసుకోరా. నేనేం ప్రొఫెషనల్ సింగర్ని కాదు. సరేనా, నా వీడియో ఎవరో చూడలేదు అంతా నీతో. నా తప్ప నేనేం చేయనురా? వీడియో తీయమన్నావు తీసాను, పెట్టమన్నావు పెట్టాను. అది ఎవరో చూడకపోతే నేనేం చేయను? నువ్వు షేర్ చేయాలి కదా నీ ఫ్రెండ్స్ అందరికి. నేను షేర్ చేయాలా? ఒరే, నా కాంటాక్ట్స్లో ఫ్రెండ్స్ ఎవరు లేరురా నాకు. ఇదంతా నాకు అనవసరం. నా వీడియోని రాహట్లాగా అక్కడ చూడలేదంటే నీ అంతా తేలుస్తావు. చెప్పావు కదా, నేను చేయాల్సింది నేను చేస్తాను. మన వ్యూవర్స్కి ఏమైనా చెప్తావా? ఏంటి చేసేది నా అమ్మ? టైం 2:30 అయింది. నేను కొడుకు నాకు ఇంకా అన్నం కూడా అట్లా కొడుకు కాలు అవుతుంది. నాకు తిన్నాను కానీ హిట్. సర్లే, కోపడమాక. వీడికి ఏమైనా పెట్టేసి నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. నువ్వు కూడా చెప్పు. ఏంట్రా నోరు కాకుండా మాట్లాడుతున్నావు? అంటున్నా కదా ట్రై చేస్తున్నా. వింటర్ లాక్పోదాం. అవన్నీ మన వల్ల కాదు, కానీ మామూలుగా మాట్లాడు.